హలో అందరికీ నమస్తే అండి. ముందుగా శ్రీ బల్లభీ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ పట్టపగలే ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ కళ్ళలోకి మత్తు చల్లి ఆమె మెడలో ఉన్న బంగారు ఆభరణాలను అపహరించిన ఘటన వికారాబాద్ జిల్లా బొమ్రస్పేట మండల పరిధిలోని తుంకిమెట్ల గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు బాధితులు తెలిపిన వివరాల మేరకు తుంకిమెట్ల గ్రామానికి చెందిన వడ్ల సుష్మిత మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా ఆమె కళ్ళలోకి మత్తు స్ప్రే చేయడంతో కళ్ళు కనిపించకుండా పోయాయి. దీంతో అతడు ఎవరు కూడా గుర్తుపట్టే పరిస్థితి లేకపోవడంతో ఆమె మెడలో ఉన్నటువంటి 2.5 తులాల బంగారు గొలుసును లాక్కెళ్ళిపోయాడని కన్నీరు మున్నీరైపోయారు. జరిగిన విషయాన్ని సుష్మిత తన బావ వడ్ల శేఖర్చారికి చెప్పడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని బాధితుల కథనం మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసులు కూడా పలు ప్రజలకు పలు సూచనలు, సలహాలు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మధ్యాహ్నం సమయంలో కానీ, ఒంటరిగా ఉన్న సమయంలో కానీ గుర్తు తెలియని వ్యక్తులు వస్తే వారితో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి అనుమానాలు వచ్చినా వెంటనే 100కు డయల్ చేయాలని స్థానిక కొడంగల్ సిఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్న ఒంటరి మహిళలు కానీ, ఇంకెవరైనా కానీ, ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఏదైనా విషయాలు అడిగితే కూడా వాళ్ళు ఎలాంటి సమాచారం ఇవ్వదు. ఏదైనా అనుమానాలు వస్తే వెంటనే 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ కూడా శ్రీ బలాబీ మనీష్ తరపున కోరడం జరుగుతుంది. ఈ వీడియోని కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. షేర్ చేస్తే ప్రతి ఒక్కరికి ఈ విషయాలు తెలుస్తాయి. ప్రతి ఒక్కరు కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉంటారని కూడా కోరుతున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క సలహాలు, సూచనలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.